దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అంతా బాగున్నారు కదా? దేవుని కృప బాగోవాలని, అందరూ దీవింపబడాలని, అందరూ ఆశీర్వాదముతో ఉండాలని, మీ పిల్లలు మీ కుటుంబాలు మంచి ఆరోగ్యవంతులుగాను, మంచి ఉద్యోగవంతులుగా ఉండాలని ప్రేమతోటి మీ అందరికీ దీవింతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. వీడియో చూస్తున్న వారు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వలన కొన్ని వీడియోలు మేము చేసిన వీడియోలు మొట్టమొదటగా మీకే వస్తాయి. అంచేత మీరు బాగుంటే చూడొచ్చు, బాగోకపోతే మానేయచ్చు. బాగుంటే బాగుంటాయి, అన్నీ బాగోవు, అన్నీ కూడా బాగోకుండా ఉండవు. అన్నీ దేవుని వాక్యం కనుక ఏది బాగుంది ఏది బాగోలేదు కాదు. దేవుని వాక్యము మనకి ఏం సెలవెత్తుంది, దాంట్లో చదువుకున్న ఇట్లో మనకి ఏం సెలవెత్తుందో మనం జ్ఞానంతో ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ గంట వస్తుంది. గంట నొక్కితే కింద గంట వస్తుంది. గంట నొక్కారనుకో పక్కనే బాణం గుర్తుంటుంది. మీరు ఎవరికి షేర్ చేయాలన్నా ఒకళ్ళకి ఇద్దరికైనా కనీసం మీరు షేర్ చేయండి. ఇంచేతంటే వారు కూడా చూసి సంతోషిస్తారు. మీరు పంపారనుకుంటారు, మీరు చేసారనుకుంటారు. మేము మాయే కనపడతాయి కానీ మీరు కూడా ఆ రకంలోని పంపించారు. దేవుడు సువార్తలో మీరు కూడా పాలివారు అయి ఉన్నారని దేవుడు గుర్తింటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రహస్య పాపం దాగి ఉండదు. రహస్య పాపాలు కొన్ని హృదయంతో పాపం చేస్తారు, కొన్ని చూస్తా పాపం చేస్తారు, కొన్ని మాట అనుకుంటూ పాపం చేస్తారు, కొన్ని చేత్తూ పాపం పర్లేదు అనుకుంటారు, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చూడకుండా ఉండరు, ఒక ఆయన చూసి ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథానికి మనం వెళ్తా ఉన్నాము. సామెతల గ్రంథాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా కన్నులు ప్రతి తలము మీద నుండును, చెడ్డవారి మీద మంచివారి మీద అవి చూచుచుండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని చూసినప్పుడు అసహించుకుంటారు. మనం కూడా అంతే. ఎవరైనా చిరాకు బరాగ్గా ఉంటే అసహించుకుంటాం. అలాగే ప్రభువు కూడా చెడ్డ పనులు చేసేవారిని, కురుపులతో ఉన్నారని అసహించుకుంటాం మనం. దేవుడు అలా కాదు. రహస్య పాపములను చూసి అసహించుకొనుచుంటాడు. యెహోవా కన్నులు ప్రతి తలము మీద నుండును, చెడ్డవారి మీదని మంచివారిని చూసుచున్నాయి. మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి దేవుడి కన్నులు. చేత దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 139వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన నేను చదువుతా ఉన్నాను. 1-2 వచనాలు. 139వ కీర్తన నేను చదువుతా ఉన్నాను. దేవునికి మహిమ. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటాయు లేచుటాయు నీకు తెలిసిను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. దావీదు గారు అంటున్నారు, నేను కూర్చుంటటయో లేచుటాయో నీకు తెలుసు. నాకు తలంపు రాకముందే, చెడు తలంపు రాకముందే, మంచి తలంపు రాకముందే ఇవన్నిటికీ కూడా దేవుడు తెలుసుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది సంఖ్యాకాండాన్ని నేను చదువుతా ఉన్నాను.
శంషాకాండము 32:23 చదువుకుందాం. 32:23 నేను చదువుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపములు మిమ్మలను పట్టుకొనును అని తెలుసుకొనండి. మనం ఏ పాపములు చేసినప్పటికీ కూడా మన పాపాలు ఏం చేస్తాయంటే మనల్ని పట్టుకుంటాయి. కంపల్సరీ తవిరి పట్టుకుంటాయి. తవురు పట్టుకుంటాయని దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. అంచేత మీరు మీ పాపములను జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం చేయుట మానాలని దేవుడి వాక్యం చెలవిస్తా ఉంది. ప్రసంగి గంధంలోకి నేను వెళ్తా ఉన్నాను. ప్రసంగి గంధము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 12:14 దేవునికి మహిమ కలుగునుగా. గూఢమైన ప్రతి అంశమును గూర్చియు దేవుడు విమర్శం చేయబోయినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మంచిదైనా చెడ్డదైనా తీర్పులోకి తెచ్చినప్పుడు, చెడ్డదైతే మంచిగా ఎంచుతాడా దేవుడు? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, అయ్యా చెప్పండి. మంచిదైతే మంచిగా ఎంచుతాడు, చెడ్డదైతే చెడ్డగా ఎంచుతాడు. మరి మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేవుడు తీర్పులోకి తెస్తాడు. దేవుడు తీర్పులోకి తెచ్చినప్పుడు ఆ తీర్పు దినాన్ని చెడ్డ పనుల్లో నీవు ఉన్నావంటే నిన్ను పక్కన పెడతాడు. పక్కన పెట్టి నిన్ను పంపవలసిన తలానికి నిన్ను పంపుతాడు. జాగ్రత్త సుమా. మనకు బలం ఉందని, ధనం ఉందని, గర్వం ఉందని, అన్నీ ఉన్నాయని విర్రవీగితే దేవుని చేతిలో చిక్కడిపోతావు. ఎవరి చేతిలో చిక్కడకపోయినా దేవుని చేతిలో చిక్కడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోదిగాను లూకా సువార్తను నేను చదువుతా ఉన్నాను. లూకా సువార్తను నేను చదువుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. శక్తివంతుడు, బలవంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లూకా సువార్తను నేను చదువుతా ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. 12:2 మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు కూడా తెలియపరచబడకపోదు. మరుగైనది, ఒకవేళ మరుగు చేసి కానీ పాపం చేస్తున్నావు, మరుగులో ఉంటున్నావేమో, లేకపోతే 4 గోళ్ల మధ్య నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో, ఆయన చూసేవాడు ఒకడున్నాడు. ఆయన కన్నులకి మరుగైనది ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను నేను చదువుతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 4:5 చదువుతున్నా ఉన్నాను. కాబట్టి సమయము రాకమునిపే, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను ఎలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్తే న్యాయంగా తీర్చాలి. తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. అయినా అధికారులు ఉన్నారు తీర్పు తీర్చేవారు. మన వల్ల కాదు. కానీ తీర్చేది మనుషుని చూసి తీర్చకూడదు, బక్కోళ్ళని తీర్చకూడదు, బాగున్న వాళ్ళని తీర్చకూడదు. ఆయన ప్రతి రహస్యమందల ఎలుగులోనికి తెచ్చును, హృదయములను ఎలుగులోకి తెచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వదిగాను గలతీయులకు రాసిన పత్రిక 6:7 చదువుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయను. నువ్వేమిత్తుతావో, పాపమునెత్తుతావా, అన్యాయంనెత్తుతావా, అక్రమనెత్తుతావా, మంచి పౌరుషత్వం కలిగి మంచి మనసునెత్తుతావా,
ఏమి విత్తుతావు? మంచిని విత్తుతావా, లేకపోతే పాపం అనే పంట, లేకపోతే అక్రమం అనే పంటని, ఏ పంటను విత్తుతావో ఆ పంట తప్పనిసరిగా కోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేశంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. రేపు పొద్దున పరలోకంలోకి వెళ్ళినప్పుడు తీర్పులో నిన్ను నన్ను పెట్టినప్పుడు మనం ఆయన దగ్గర చిక్కడిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తేనో ఆ పంటనే కోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఐదోదిగాను ఏబ్రేలుకు రాసిన పత్రిక 4:13 చదువుతా ఉన్నాం. 4 అధ్యాయము 13వ వాక్యాన్ని. మరియు ఆయన దృష్టికి కనబడనది సృష్టిలో ఏదియూ లేదు, మనమెవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి సమత్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం మన ఆత్మను ఆయనకి లెక్క చెప్పాలి. కాసేవాడు ఆత్మను లెక్క చెప్పాలి. నీ ఆత్మను నువ్వు కూడా లెక్క చెప్పాలి. లెక్క చెప్పినప్పుడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు అన్ని సమత్తమును మరుగు లేక తేటగా కనబడతా ఉంది. మరియు ఆయన దృష్టికి కనబడనది సృష్టిలో ఏదీ లేదంట. సృష్టిలోనే ఏదీ లేదంటే నీ పాపం నా పాపం ఆయనకి తేటగా కనపడుతుంది. జాగ్రత్త. ప్రభుని భూమి మీద ఉండగానే నువ్వు ఒప్పుకుని క్షమించు ప్రభువా, నన్ను క్షమించిన ఆయనకి నేను తప్పు చేయను, నేను ఇంకా పాపం చేయను, నేను అన్యాయం చేయను, రక్షణ పొందుకుంటానని నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతావో దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6వదిగాను 1 యోహానుకు రాసిన పత్రిక 1:9 చదువుతున్నాను. 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మతగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపం ఒప్పుకోవాలి ఆయన దగ్గర. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, తెలిసో తెలియకో ఇది వరకు చేశాను, ఇంకా పాపముల జోలికి వెళ్ళకుండా నన్ను కూడా చేయి ప్రభువా, నీ భయం నాకు ఈ ప్రభువా అనుకుని మనం ప్రార్థించాలి. పాపాన్ని ఒప్పుకున్న ఎడల ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించకపోతే నీ పాపాలు అలాగే ఉంటాయి. ఓ రైతు దగ్గర ఎవరైనా దొంగతనం చేసినా, ఒక అంటికాయలు కొట్టుకొచ్చినా, లేకపోతే అది ఏదైనా దొంగిలించుకొచ్చినా నన్ను క్షమించండి, నేను ఇది తప్పు చేసిన ఇంక చేయను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడిగో ఆ రైతు క్షమిస్తాడు. అంతకంటే గొప్ప రైతు మన రైతు. పరలోకము నుంచి నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. ఆయన నీ దగ్గర ఉంటాడు, నీ దగ్గర కనపడని రీతిలో ఉంటాడు. అంచేత ఆయన దగ్గర ఒప్పుకున్నావు అనుకో, నిన్ను క్షమించబడతావు. ఇంకా 7వదిగాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుతా ఉన్నాను. 5:10 చదువుతా ఉన్నాను. దేవునికి మహిమ. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అవి దేహంతో జరిగించింది. దేహంతో, చూపుతో, మాటతో ఏం జరిగింతున్నావో అవన్నీ కూడా దేవుని యొక్క న్యాయపీఠము దగ్గర నీవు నేను కూడా నిలబడాలి. ఒకరోజు నిలబడ్డప్పుడు తీర్పులోకి తెస్తాడు. అవి మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే నువ్వు ఏ రకంగా జరిగించావో అవన్నీ కూడా తీర్పులోకి తెచ్చినప్పుడు అది మంచిగా ఉంటే మంచి మార్గానికి పంపుతాడు, అవి చెడ్డగా ఉంటే చెడ్డ మార్గానికి పంపుతాడు. చాలా జాగ్రత్త. భూలోకములో ఉండగా నీవు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటాం, తప్పు. అట్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అవి చెడ్డయో మంచియో మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం కూడిన మాకు ఇప్పుడు చేసిన ప్రార్థనలకును సదానిత్యము తోడైంది గాక. ఆమేన్. మరణాత.